వేణుగోపాలరావు మీరు చెప్పండి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి దగ్గర కూడా కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ కార్డులు ఉన్నాయి అలాగే బీఆర్ఎస్ ఉద్యమంగా తీసుకున్న కాంగ్రెస్ బాకీ కార్డ్స్ కూడా ఉన్నాయి అంటే ఈ రెండు కార్డ్స్ ని ప్రజలు కంపేర్ చేసుకున్నట్లయితే దీని ఎఫెక్ట్ స్థానిక సంస్థల ఎన్నికల మీద ఏ విధంగా ఉండబోతోంది డెఫినెట్లీ మీరు అన్నట్టుగా చూసుకుంటే ఇప్పుడు ముఖ్యంగా సింధూరా ఇప్పుడు బాకీ కార్డు పట్టుకొని బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికి వెళ్ళి ఆ కార్డు చూపెట్టినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే రైతాంగం దగ్గరికి వెళ్ళినప్పుడు రైతులు ఒకటే చెప్తా ఉన్నారు అంటే మొన్నటిదాకా కూడా తాము ఎంతో కష్టపడి వ్యవసాయం చేద్దామనుకుంటే యూరియాకు సంబంధించి సరైన సమయంలో అందరి నేపథ్యం ఒక ఎత్తు అయితే అకాల వర్షాలు అంటే అనుకున్న దానికంటే కూడా ఎక్కువ వర్షాలు వచ్చినా కూడా కొంత నష్టం జరిగింది అంటే అనుకున్న సమయానికి యూరియా వేయని నేపథ్యంలో కూడా కొంత నష్టం వచ్చే అవకాశం రైతాంగానికి ఉంది ఈ నేపథ్యంలో రైతులు కూడా బీఆర్ఎస్ శ్రేణులు పోయినప్పుడు మొరపెట్టుకుంటున్నది ఏంటంటే ఈసారి పంట దిగుబడి తమకు తక్కువ వచ్చే అవకాశం ఉంది అనుకున్న దానికంటే కూడా అంటే కనీసం లాభం రాకుండా పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో అని చెప్పి ఇటు రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు రైతుల్లో కనిపిస్తోంది ఇంకోవైపు చూసుకుంటే విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ స్కూల్ అంటే కొంత బాగా వెనుకబడతానికి ఉన్నటువంటి విద్యార్థుల కోసము ప్రభుత్వమే వారికి డబ్బులు చెల్లించి స్కూళ్లకు వాళ్లకు విద్య నేర్పించే అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం అయితే వాళ్ళకు బెస్ట్ అవైలబుల్ స్కూల్కి సంబంధించి ఇప్పటివరకు కూడా డబ్బులు ఇయ్యని నేపథ్యంలో ఆ స్కూల్ యాజమాన్యాలు పిల్లల్ని రానివ్వట్లేదు ఈ నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రులే కలెక్టరేట్ల ముందు కూర్చొని ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకోవైపు చూసుకుంటే స్కాలర్షిప్ విద్యార్థులకు సంబంధించి స్కాలర్షిప్ రావట్లేదని చెప్పి కూడా విద్యార్థులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇంకోటి ఏంటంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే కూడా కేసీఆర్ కిట్ కావచ్చు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కావచ్చు కంటి వెలుగు లాంటి కార్యక్రమాలు ఇంకో విషయం ఏంటంటే ఒక్కొక్క హాస్పిటల్కి వెళ్లాలంటే కార్పొరేట్ స్థాయి హాస్పిటల్కి వెళ్లాలంటే కనీసం ₹1,00,000 ఖర్చు అవుతుంది సింధూరా డెలివరీ విషయానికి వస్తే ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో ఎట్టి పరిస్థితుల్లో పేదరికంలో ఉన్న మహిళలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా కేసీఆర్ కిట్ ను ప్రవేశపెట్టిన నేపథ్యం అంటే ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ వరకు కూడా ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పించి వారికి అన్ని సహాయ సహకారాలు కేసీఆర్ కిట్ ద్వారా అందించినట్టు అంటే అలాంటి కిట్ కూడా ఇప్పుడు లేదని చెప్పి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇంకోవైపు కంటి వెలుగు అనేది కూడా కొంత వృద్ధాప్యంలో ఉన్నప్పుడు హాస్పిటల్లో వెళ్లాలంటే ఖర్చుతో కూడుకుంది కనుక కంటి వెలుగు సంబంధించి కూడా వారికే ప్రత్యేకంగా వస్తే ఎక్కడ స్థానికంగా ఉన్న వాళ్లకు అక్కడే డాక్టర్లు వచ్చి వారికి ఏ అద్దాలు కావాలి ఏందని టెస్ట్ చేసి ఇచ్చినట్టు నేపథ్యం అంటే ఇలాంటిది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి లేదు బస్తీ దవాఖానా అంటే పేదలకు పెద్ద వైద్యం చేసుకోవాలంటే చాలా కష్టం ఈ నేపథ్యంలోనే బస్తీ దవాఖానా లాంటి కార్యక్రమాలు పెట్టినటువంటి పరిస్థితి సింధూరా ఇక్కడ కూడా అంటే వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకవేళ వాళ్ళ పెద్ద జబ్బున పడితే మాత్రం ప్రభుత్వమే అవసరమైతే హైదరాబాద్ కూడా తీసుకెళ్లి వైద్యం అందించేందుకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసిన అంటే ఇలాంటి ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు కూడా ప్రభుత్వం చేయట్లేదని చెప్పి బాకీ కార్డు పట్టుకొని వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ శ్రేణులను ప్రశ్నిస్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తోంది అంటే ఏదేమైనా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త ఇవ్వకుండా పర్లేదు పాత వాటిని యథావిధిగా కంటిన్యూ చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాత్రం ప్రతి చోట కూడా వీరికి చెప్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పొచ్చు సింధూరా